దేవుని వాటిలో చూస్తానండి, దేవుడు ఎంతో ప్రత్యేకంగా ఈ 10 ఆజ్ఞలు అవుట్ ఆఫ్ అనేక నియమాలు. లేవియా కాండంలో చూస్తే బుక్ ఆఫ్ రూల్స్, ద్వితీయోపదేశ కాలంలో చూస్తే ఎన్నో రూల్స్. కానీ ఈ 10 నియమాలు, ఎందుకంటే మోషేకి దేవుడు తన చేతితోనే 10 ఆజ్ఞలు 2 పలకల పైన రాసి ఇచ్చాడంట, ఆయన చేతి ముద్రతో. అంటే అవుట్ ఆఫ్ ఆల్ ద రూల్స్ దేవుడు ఇవ్వగలిగింది ఒక 10, డ్రాప్ డౌన్ టు 10, బ్రీఫ్ ఇట్ డౌన్ టు 10 పాయింట్స్. అంటే 10 నియమాలు దేవుడు మోషేకి ఇచ్చి, ఇదిగోనయ్యా దీని తగినట్టుగా బ్రతకండి. వాగ్దానము మీరు చేశారని నేను ఇవ్వట్లేదు. మీరు ఇంకా ఐగుప్తులో ఉన్నప్పుడే నేను అబ్రహాముతో 400 సంవత్సరాల ముందే వాగ్దానం చేశాను కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానికి ఐఆమ్ డూయింగ్ ఇట్. మీరేదో క్వాలిఫైడ్ అని నేను ఐగుప్తులోకి మిమ్మల్ని తీసుకెళ్తలేదు. నేను అబ్రహాముతో చేసిన నిబంధన, నేను ముందే కలిగి ఉన్న నా ప్రణాళికని నేను నెరవేరుస్తున్నాను. కానీ వెళ్ళే మీరు మీ జీవితాన్ని మార్చుకోండి, మీ బ్రతుకును మార్చుకోండి, నేను తీసుకెళ్లే స్థలానికి తగినట్టుగా బ్రతకండి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని వాగ్దాన భూమికి తీసుకెళ్లేటప్పటికి వారిలో మార్పు రావాలి. బానిస స్వభావం విడిచిపోతాం మాత్రమే కాదు, కుమారులుగా రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ కలిగిన బ్రతుకులో వారు వాగ్దాన భూమిలోకి రావాలని దేవుడు ఆశపడ్డాడు. ఇంకో మాట చెప్పాలంటే స్థలాన్ని సిద్ధపరిచాడు. వీరిని తీసుకెళ్లేటప్పుడు మనస్సు మార్పు కొరకు ఆశపడ్డాడు. వారు మనస్సు మారి నూతన స్థలంలో అంటే వాగ్దాన భూమిలోకి రావాలి. ఇంకో మాట చెప్పాలంటే వాగ్దానం చేయబడిన స్థలానికి వచ్చేటప్పుడు దానికి తగ్గ స్టాండర్డ్ ఆఫ్ మైండ్ ఉండాలి. స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ దేవుడు ఇస్తున్నాడు, స్టాండర్డ్ ఆఫ్ మైండ్. ఈరోజు చాలా మందికి జీవితంలో దీవెనలు లేవు. కారణం ఎందుకంటే మనసులో ఆ మెచ్యూరిటీ లేదు, మనసులో ఆ పాత అలవాట్ల నుండి విడుదల లేదు, ఆ మనసులో ఆ లోక సంబంధమైన క్రియల నుండి మార్పు లేదు, క్లారిటీ లేదు. దే డోంట్ హ్యావ్ హౌ టు హ్యాండిల్. ఈరోజు మిమ్మల్ని అడుగుతానండి, ఏంటి అది మీ జీవితంలో మీకు ఆశ ఉందేమో వాగ్దాన భూమి అని, ఏదో ఒకటి ఆశ పొందుకుంటాలో తప్పేం లేదు. కానీ నీవు అడిగిన దాన్ని పొందుకుంటానికి నీవు సిద్ధమా? ఎలాగా సిద్ధమా అనేది క్వాలిఫై అవుతామంటే ఉన్నది ఎలాగుంది, ఉన్నది ఎలాగ వాడుతుంది, ఉన్నది ఏ స్థాయిలో, ఉన్న దాంట్లో నమ్మకత్వం ఎంత ఉంది, ఉన్న దాంట్లో దేవుడికి స్తుతి ఉందా, ఉన్న దాంట్లో దేవుడిని ఆరాధించగలుగుతున్నావా, ఉన్న దాంట్లో కరెక్ట్గా చూసుకోగలుగుతున్నావా? ఇఫ్ యూ కెనాట్ మెయింటైన్ వాట్ ఈస్ దేర్, గాడ్ విల్ నెవర్ గివ్ యూ వాట్ యూ డిజైర్. సింపుల్. దేవుడు నీ జీవితంలో నువ్వు మేలు ఆశపడితే ఇవ్వనని చెప్పడు. ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఫర్ ఇట్ నీకు ఇస్తాడు. కానీ కెపాసిటీ పెంచుకోవాల్సింది నువ్వు, దేవుడు అవ్వడం. కెపాసిటీ అనేది మన ప్రయాసపడేదాన్ని బట్టి, మన మనసును మలుచుకునే దాన్ని బట్టి మనం నేర్చుకునేది. See, that is what we call discipline. Are you disciplined to handle the blessing? Are you disciplined? You have to discipline yourself. దేవుడు తరుణం అవకాశం ఇస్తున్నాడు క్రమశిక్ష పడటానికి. కానీ డిసిప్లైన్ లోపడవలసింది నీవు, అదే నీ మనసులో రావాల్సిన మార్పు. ఇఫ్ యూ డిసిప్లైన్ యువర్ సెల్ఫ్, దెన్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద బ్లెస్సింగ్. పరలోకం గురించి చెప్పాలంటే సేమ్. నీవు పరలోకం పొందుకోవాలంటే రక్షణ నీకు ఉచితంగా అనుగ్రహించబడింది. కానీ ఆ పరలోకం చేరే జీవితం నీకు ఉందా? ఎందుకంటే దేవుడు ఆయన ఇచ్చిన ఉపమానాలు అన్నింటిలో చూస్తున్నాం. లెక్కప్ప చెప్పు, ఎవరది మంచి దాసుడు. వారందరూ ఇద్దరు ఉపమానాలు చూసినప్పుడు లెక్కల తలాంతుల ఉపమానాలను చూస్తాము, మంచి చెడ్డదాసుల ఉపమానాలను చూస్తాము. దేవుడు ఇద్దరికి హెచ్చింపునిస్తున్నాడు. నువ్వు కొంచెంలో నమ్మకం, ఇంకొక మంచి దాసుడికి గుడ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, 90 యావత్తు పైన అధిపతివై ఉంటావు, యజమానివై ఉంటావు, 90 అధికారం నువ్వు కలిగి ఉంటావు. హీఈస్ గివింగ్ ద అథారిటీ, హీఈస్ గివింగ్ ఇంక్రిమెంట్. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆర్ యూ ఫెయిత్ఫుల్? మీ జీవితంలో నమ్మకత్వం ఉందా? ఎందుకంటే మీరు ఇందాక చదివిన ద్వితీయోపదేశ కాండం 8 చూస్తే అక్కడ ఆజ్ఞలు లేవు, కానీ ఆజ్ఞల్ని జాగ్రత్త పెట్టుకో, ఎందుకు ఇస్తున్నాడని కూడా తెలియజేశాడు. ఆయన ఇచ్చే ఆజ్ఞల నియమాలు ఏంటంట, ఎడారిలో వారిని పరీక్షిస్తున్నాడట. ఎడారిలో మనం చదువుతాయి, అక్కడ ఆ మాట చదువుతాండి 8వ అధ్యాయంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నిన్నేం చేస్తున్నాడు, నువ్వు ఆయన మాట వింటావో లేదో, నీకు ఇవ్వబోయేది గొప్పది, నీకు చేయబోయేది గొప్పది,
నీ జీవితంలో వాగ్దానం చేసినది గొప్పది, నిన్ను హెచ్చించవలసింది గొప్పది. కానీ నువ్వు దాన్ని తగ్గట్టుగా బ్రతుకుతావా లేదా? ఆయన చిత్తాన్ని జరిగిస్తావా లేదా? దేవా, నాకు గొప్పదివి అప్పుడు జరిగిస్తాను, గొప్పదివి అప్పుడు వింటాను, గొప్పదివి అప్పుడు నో 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 నో. ఫస్ట్ ఇన్ ద విల్డర్నెస్. నా ప్రభా నాకు ఏమి లేదంటున్నావే, అప్పుడు ఉండగలుగుతావా? ప్రభా నాకు ఉన్నది చాలతలేదంటున్నావే, అప్పుడు ఉండగలుగుతావా? నువ్వు అంటావు నాకు ఏముందండి చేస్తానికి, అక్కడ ఉండు. అదే పరీక్ష. అందులో నమ్మకత్వం ఉంటేనే, అందులో ఆయనకు లోబడుతున్నామని తెలుస్తూనే, అందులో ఆయన నిన్ను నమ్మగలిగితే మాత్రమే ఆయన నీ జీవితంలో కార్యం చేయగలుగుతాడు. ఎందుకంటే అక్కడ మాట చూస్తే 3వ వచనం, హీ హంబుల్డ్ యు. తెలుగులో చదవండి. ఆయన నిన్ను అణుచు నిమిత్తము. ఏంటంట? దేవుడు వాటిలో అనేక సార్లు ఈ మాట అణచబడతాం గురించి ఉంటుంది. ఆయన బలిష్టమైన హస్తం కదా, అణిగి ఉండాలంట. ఈరోజు మనుషుడికి అణిగి ఉండటం ఇష్టం లేదు. ఎత్తింది హెచ్చించబడాలి, ఎత్తింది ఘనత కావాలి, ఎత్తింది హెచ్చింపు, ఎత్తింది పేరు, ఎత్తింది డబ్బు, ఎత్తింది ఘనమైనవి. నో 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 నో. అణుగుతంలో మంచిదండి, అణుగుతంలో మేలండి. అణుగుతం ఎప్పుడు ఘనమైంది. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుడు ఒక మనిషిని అణిచి పెడుతున్నాడంటే, ఏంటి ప్రభా నన్ను ఇంతకాలం అణిచి పెడుతున్నావు అంటే, దేవుడి దృష్టిలో ఆ మనిషి పైన ఇవ్వబోయే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఆయనకి ఇవ్వబోయే వాట్ ఎవర్ ద కాలింగ్, ద లైఫ్, ద సెట్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్, ద పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత ఉద్దేశం గొప్పది కాబట్టి ఎక్కువ కాలం అంచుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఎంతవరకు తట్టుకోగలుగుతావు, నువ్వు ఎంతకాలం నమ్మకం ఉండగలుగుతావు. నువ్వు ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగుంటే తగిన కాలములో ఆయనే హెచ్చిస్తాడంట. నేను తగ్గి ఉంటా, నాకు నువ్వు ఏమవుపోయినా పర్వాలేదు, ఏమి చేయకపోయినా నీకు లోబడతాను ప్రభువా. ఈరోజు చాలా మంది నాకు ఇస్తే చేస్తే అప్పుడు లోబడతా. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు లోబడతా. ఎందుకంటే నీకు నేను లోబడతాను నిర్ణయించుకున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను, నిన్ను సేవిస్తున్నాను. నీ ఇష్టం. దేవుడు ఆయన బిడ్డల జీవితాలని అవమానపరిచే దేవుడు కాదు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి.